ఫార్ములా ఈ రేసు కేసులో ఇప్పటికే కేటీఆర్పై ఏసీబీ గురిపెడితే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందుకు విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వేదిక కాబోతున్నాయి. ఇప్పటికే ఈ అంశాలపై విచారణ జరిపిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక అందజేశారని చెబుతున్నారు. ఈ నివేదికను అడ్వకేట్ జనరల్కు పంపించి న్యాయ నిపుణుల సలహా మేరకు మాజీ సీఎం కేసీఆర్పై చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వేదికపై చర్చించారని చెబుతున్నారు. అంతకుముందు జరిగిన మంత్రివర్గంలోనూ దీనిపై చర్చ జరగ్గా తాజాగా మరోమారు లోతుగా పరిశీలన జరపాలని టాక్. కేబినెట్ సమావేశం ప్రారంభం కాగానే మంత్రివర్గ సహచరుల ముందు సీఎం ఈ వేదికను పెట్టగా దీనిపై లోతుగా చర్చించిన ప్రభుత్వం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయా నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర పాత్రధారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రివర్గం అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. వాస్తవానికి విద్యుత్ నిర్ణయాలపై విచారణ కమిషన్ వేయాలని శాసనసభలో తీసుకున్నందున నివేదికను అసెంబ్లీలో పెట్టాలా లేక కేసుకు సిద్ధమవ్వాలా అన్న దానిపై చర్చ జరిగినట్లు సమాచారం. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయం. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్తో రానున్న 25 ఏళ్ల కాలంలో 9,000 కోట్ల దాకా భారం ప్రజలపై పడనుందని చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల 3,642 కోట్ల నష్టం జరిగిందని, అప్పట్లో పోటీ బిడ్డింగ్కు వెళ్లటం వల్ల కేరళకు యూనిట్ కరెంటు 3.60కే లభించిందని, 1000 మెగావాట్ల కరెంటును తీసుకోవటానికి ఛత్తీస్గఢ్తో ఒప్పందం తీసుకున్నప్పటికీ ఆ మేరకు కరెంటు ఇవ్వకపోవడంతో ఆ స్థానంలో బహిరంగ విపణితో కొన్న విద్యుత్ వల్ల 2,000 కోట్ల అదనపు భారం పడిందని మంత్రివర్గం ఆక్షేపించింది. కరెంటు కొనుగోలు జరిగిన ఛత్తీస్గఢ్కు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా వడ్డీలు, పెనాల్టీల రూపంలో లేట్ పేమెంట్ కింద 750 కోట్ల మేర చెల్లింపులు చేస్తున్నారని, ఇక 1000 మెగావాట్ల కోసం పీజీసీఏఎల్తో కారిడార్ బుక్ చేసుకున్నప్పటికీ కరెంట్ను ఆ మేరకు తరలించకపోవటం వల్ల 635 కోట్ల ఛార్జీలను కలుపుకుని ఛత్తీస్గఢ్ కరెంట్తో 3,385 కోట్ల మేర లాభం పడిందని కమిషన్ ఇచ్చిన నివేదిక పైన కేబినెట్ చర్చించినట్లు సమాచారం. 1000 మెగావాట్ల కారిడార్ను రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ నోటీస్ ఇవ్వటం పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గోదావరి ఒడ్డున బొగ్గు నిల్వలున్నాయని, బొగ్గు గని ఉపరితల భాగంలోనే ప్లాంట్లు కట్టాలని, దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి ధర తగ్గుతుందని కేంద్ర విద్యుత్ అథారిటీ పలు దఫాలుగా గుర్తు చేసిందని చర్చకు వచ్చింది. బొగ్గు గనులకు సగటున 280 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారని, దీనికి ఏటా బొగ్గు రవాణా చేయడానికి అయ్యే భారం 1,600 కోట్లుగా ఉంటుందని కమిషన్ తేల్చిన అంశంపైన చర్చ జరిగినట్లు తెలిసింది.